హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 1/10th వీడియో వచ్చేసి సింపుల్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ జనరల్ సొల్యూషన్. సో ఈ వీడియోలో మనము ఈ ప్రాబ్లంతో పాటు ఇంకో 2 ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేయాలో డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? సో ఇప్పుడు మనము ప్రాబ్లం యొక్క క్వశ్చన్ని డీటెయిల్గా చూద్దాము. సో క్వశ్చన్లో ఏమంటున్నాడంటే షో దట్ సొల్యూషన్స్ ఆఫ్ cos p theta plus cos q theta is equals to 0 where p is not equal to plus or minus q forms two series each of which is AP. Find common difference of each AP. So కొంచెం different question. Okay? So ఏమంటున్నాడంటే show that solutions of this trigonometric equation, మనకి ఏదైతే ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ ఇచ్చిండో ఆ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్స్ ఉంటాయి, ఆ సొల్యూషన్స్ సిరీస్ ఫామ్ చేస్తున్నాయని చెప్పిండు. ఏ సిరీస్? ఏపీ సిరీస్ ఫామ్ చేస్తున్నాయని ప్రూవ్ చేయమన్నాడు. అది ప్రూవ్ చేసి ఆపమనడా లేదు, వాటికి మనము కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలి. అంటే దాన్ని బట్టి మీకు ఏం అర్థం చేసుకోవాలంటే పాయింట్ నెంబర్ 1, దీనికి సొల్యూషన్స్ ఉన్నాయి. సొల్యూషన్స్ అంటే ఏంటి? ఒక్క సొల్యూషన్ లేదు, మల్టిపుల్ సొల్యూషన్స్ ఉన్నాయి. అవి ఎన్ని ఉన్నాయి అనేది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే ఫార్మ్స్ 2 సిరీస్ అన్నాడు. అంటే దాని అర్థమైంది 2 సిరీస్లు ఉన్నాయంటే 2 సొల్యూషన్స్ ఉంటాయి కదా, మోర్ దెన్ దట్ ఉండవు కదా. ఎందుకంటే సొల్యూషన్స్ అని ఇచ్చాడు, కరెక్ట్. ఫార్మ్స్ 2 సిరీస్ అన్నాడు అంటే ఏంది? 2 సొల్యూషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏవైతే 2 సొల్యూషన్స్ ఉన్నాయో ఆ 2 సొల్యూషన్స్ అనేటివి ఒక సిరీస్ ఫామ్ చేస్తున్నాయి. ఆ సిరీస్ అనేది ఏపీలో ఉందని ప్రూవ్ చేయమంటున్నాడు. ఇన్ కేస్ ఏపీలో ఉందంటే కామన్ డిఫరెన్స్, సారీ షో దట్ అన్నాడు కాబట్టి పక్కా ఏపీలో ఉందని ప్రూవ్ చేయాలి అండ్ వాటి కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలి. సో ఎట్లా కనుక్కుందామో చూద్దాం. సో వాట్ ఈస్ ద ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్? cos p theta plus cos q theta is equals to 0. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయడానికి నేను ఏం చేస్తున్నా అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములా అప్లై చేస్తున్నా. సో ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములా ఏంది? cos c plus cos d is equals to 2 cos c plus d by 2 into cos c minus d by 2. సో ఇక్కడ యాంగిల్ c ఎంత? p theta, d ఎంత? q theta. సో 2 cos p theta plus q theta by 2 into cos p theta minus q theta by 2 is equals to 0. సో మీరు గమనించినట్టయితే నేను ఒక కాన్సెప్ట్ చెప్తున్నాను చూడండి. a into b is equals to 0 అంటే దాని అర్థం ఏంది? ఒక 2 టర్మ్స్ ని మనం మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? 0 వస్తుంది. సో మీరు గుర్తుపెట్టుకోండి, జనరల్గా 2 టర్మ్స్ తీసుకోండి, a ఇంటూ బీనే తీసుకుందాం. ఓకే? సో a ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకుంటే ఇప్పుడు నేను a వాల్యూ 0 పెట్టుకున్నా ఫర్ ఎగ్జాంపుల్. సో 0 పెట్టుకుంటే 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా? b వాల్యూ 0 అనుకుంటున్నా. సో a ఇంటూ 0 ఇస్ నథింగ్ బట్ 0. సో మీరు a 0 అనుకున్నప్పుడు b 0 అనుకున్నప్పుడు మీరు ఈ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తున్నారా లేదా చెప్పండి. a ఇంటూ బి చేస్తే ఎంత రావాలి? 0 రావాలి. నేను ఎప్పుడైతే a 0 పెట్టుకున్నానో ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అయింది. నేను ఎప్పుడైతే b 0 పెట్టుకున్నానో అప్పుడు ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అయింది. దాని అర్థం ఏంది? దీస్ 2 ఆర్ ద సొల్యూషన్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. అంటే దాని అర్థం ఏంది? a 0 అన్న అవ్వాలి లేదా b 0 అన్న అవ్వాలి. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే cos p theta plus q theta by 2 సారీ cos p theta plus q theta by 2 into cos p theta minus q theta by 2 is equals to 0 అంటే ఇది a అనుకుంటే a into b is equal to 0. ఇది a into b is equals to 0 ఫార్మాట్ లో ఉంది కదా. దట్ మీన్స్ a is equals to 0. సో a ప్లేస్ లో ఏముంది? cos of p theta plus q theta by 2 is equals to 0. b is equals to 0. cos of p theta minus q theta by 2 is equals to 0. So cos of p plus q into theta by 2 is equals to 0. Cos of p minus q theta by 2 is equals to 0. So general solution of cos theta is equals to 0 is theta is equals to 2n plus 1 into pi by 2. So మీరు గమనించినట్టయితే చూడండి cos theta is equals to 0 ఫార్మాట్ లో ఉందా లేదా ఈ రెండు. సో దీనికి జనరల్ సొల్యూషన్ ఏంటి? theta is equals to 2n plus 1 into pi by 2. సో మీరు చూడండి theta ప్లేస్ లో ఏముంది మనకి? p plus q into theta by 2 is equals to 2n plus 1 into pi by 2. ఇక్కడే ఉంది p minus q into theta by 2 is equals to 2n plus 1 into pi by 2. సింపుల్.
కాస్ కింద రాస్తున్నాం కాస్ టీటా ఇది ఈక్వల్ టు 0. కాస్ టీటా ప్లేస్లో ఇది ఉందంతే. సో కాస్ టీటా is equal to 0 ఫార్మాట్, కాస్ టీటా is equal to 0 ఫార్మాట్. సో కాస్ టీటా is equal to 0 జనరల్ సొల్యూషన్ ఏంది 2n+1 ఇంటూ పై బై 2. సో రెండింటికి ఈక్వల్ చేసేసుకున్నాం. ఈక్వల్ చేసుకున్న తర్వాత సాల్వ్ చేస్తున్నాం. సాల్వ్ అంటే ఏంటి సింపుల్, ఈ 2 నాట్ సైడ్ పంపించిన ఈ p ప్లస్ q కిందికి పంపించిన. సో టీటా is equal to 2n+1 ఇంటూ ఈ 2 వాట్ పోతే 2 ఇంటూ పై బై ఈ p ప్లస్ q వెళ్తే ఇంటూ p ప్లస్ q ఇంటూ 2. 2 క్యాన్సిల్ అయిపోయింది. ఏం మిగిలింది టీటా is equal to 2n+1 ఇంటూ పై బై p ప్లస్ q. సో అదొకటి. నెక్స్ట్ ఇది సో p minus q by 2 into theta is equals to 2n+1 into pi by 2. ఈ 2 వాట్ వెళ్తే theta is equals to 2n+1 into pi into 2. ఈ pi minus q కిందకి వస్తే pi minus q into 2. సో 2 క్యాన్సిల్ అయిపోయింది. మనకి ఏం మిగిలింది theta is equals to 2n+1 into pi by p minus q. మనకి రెండు సొల్యూషన్స్ వచ్చినాయా లేదా? సో ఎన్ని సొల్యూషన్స్ 2 సొల్యూషన్స్. ఓకే, ఇప్పుడు ఈ 2 సొల్యూషన్స్ లో మనము ఎన్నో వాల్యూస్ పెట్టుకుందాం 0 1 2 3. సో ఫస్ట్ సొల్యూషన్ లో నేను ఎన్నో 0 పెట్టుకుంటే ఎంత వచ్చింది 2 into 0 0, 1 into pi pi by p plus q. నెక్స్ట్ ఎన్నో 1 పెట్టుకుంటే 2 into 1 2, 2 plus 1 3, 3 pi by p plus q. అట్లా నేను 2 పెట్టుకున్నా ఎంత వచ్చింది theta 5 pi by p plus q. నెక్స్ట్ 3 పెట్టుకున్నా 7 pi by p plus q. నేను కొన్ని వాల్యూస్ రాసుకున్నా. సో దాని తర్వాత వస్తానంటే మనకి 4 5 6 పెట్టుకుంటే సో pi by p plus q అది ఈ సొల్యూషన్ యొక్క సిరీస్. ఇది అంటే ఎన్ని వాల్యూస్ పెట్టుకుంటే మనకు వాల్యూస్ వస్తాయి కాబట్టి కొన్ని వాల్యూస్ని రాసుకొని ఆ సిరీస్ని రాసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ కూడా ఈ పర్టికులర్ సొల్యూషన్కి మనం ఎన్నో డిఫరెంట్ ఎన్ వాల్యూస్ పెట్టుకుని దాని యొక్క సిరీస్ రాసుకున్నాం. pi by p minus q, 3 pi by p minus q, 5 pi by p minus q, 7 pi by p minus q. ఇదంతా మీరు చేసుకోవచ్చు. అందుకే నేను ఒక్కటి చెప్తా. n is equal to 0 పెట్టుకోండి. theta is equal to 2 into 0 into 0, 0 plus 1, 1 into pi, 1 pi by p minus q. theta is equal to pi by p minus q. ఓకేనా? సో అట్లా మీరు చేసుకుంటూ పోతుంటే మీకు వాల్యూస్ వస్తాయి. సో ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఈ పర్టికులర్ సిరీస్ ఏదైతుందో ఆ సిరీస్ ఏపీలో ఉందా లేదా అని చెక్ చేసుకోవడం ఎట్లా? ఏపీ అంటే ఏంది అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో ఒక సిరీస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉందా లేదో తెలుసుకోవాలంటే ఏం చేయాలి కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలి. కామన్ డిఫరెన్స్ అంటే ఏంది టూ కన్సిక్యూటివ్ టర్మ్స్ మధ్యలో డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో నేను ఏం చేస్తాను 2 కన్సిక్యూటివ్ టర్మ్స్ అంటే ఏంది వన్ ఆఫ్టర్ ది అదర్. ఓకే, వన్ ఆఫ్టర్ ది అదర్ ఈ 2 టర్మ్స్, వన్ ఆఫ్టర్ ది అదర్ ఈ 2 టర్మ్స్ కదా. సో నేను ఏం చేస్తున్నా అంటే ఈ 2 టర్మ్స్ కి మధ్యలో డిఫరెన్స్, ఈ 2 టర్మ్స్ కి మధ్యలో డిఫరెన్స్ కనుక్కుంటున్నా. ఏపీ ఏంది మెయిన్ గా ఏపీ యొక్క కండిషన్ ఏంది A2 minus A1 is equals to A3 minus A2. అంటే ఈ 2 టర్మ్స్ యొక్క డిఫరెన్స్ షుడ్ బి ఈక్వల్ టు ఈ 2 టర్మ్స్. సో ఈ 2 టర్మ్స్ డిఫరెన్స్ ఏంది 3 pi by p plus q minus 5 by p plus q is equals to ఈ టర్మ్స్ డిఫరెన్స్ ఏంది 5 pi by p plus q minus 3 pi by p plus q. 1 minute. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు డిఫరెన్స్ చేయండి 3 pi by p plus q minus pi by కింద p plus q ఉంది కాబట్టి LCM సేమ్ మీద కూడా డైరెక్ట్ చేసేసుకోవాలి. 3 pi minus pi అంటే 2 pi by p plus q. ఇక్కడ కూడా సేమ్ p plus q వచ్చేసరికి 5 pi minus 3 pi అంటే 2 pi by p plus q. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఈ 2 టర్మ్స్ డిఫరెన్స్ ఈ 2 టర్మ్స్ డిఫరెన్స్ ఏముందా లేదా అంటే దాని అర్థమైంది ఈ సిరీస్ అనేది ఏపీ సిరీస్. ఇప్పుడు కామన్ డిఫరెన్స్ ఎంత అంటే ఏం చేస్తారు సింపుల్ 2 టర్మ్స్ కి మధ్యలో ఏదైనా కన్సిక్యూటివ్ టర్మ్స్ ఏమన్నా 2 తీసుకోండి. కన్సిక్యూటివ్ ఉండాలి. ఓకే, కన్సిక్యూటివ్ అంటే ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు ఈ 2 తీసుకోండి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుందో అదే కామన్ డిఫరెన్స్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఈ 2 తీసుకోండి. ఇప్పుడు ఈ 2 మధ్యలో ఎంత 2 pi by p plus q ఒకటి కామన్ డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు ఇది చెక్ చేయాలి. చూడండి నేను ఒక 4 టర్మ్స్ రాసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నా ఫస్ట్ 2 టర్మ్స్ కి డిఫరెన్స్ తీసుకున్నా, నెక్స్ట్ 2 టర్మ్స్ కి డిఫరెన్స్ తీసుకున్నా, రెండింటిని సాల్వ్ చేస్తే నాకు ఎంత వచ్చింది 2 pi by p minus q వచ్చింది, 2 pi by p minus q వచ్చింది. అంటే ఏంది A2 minus A1 is equals to A3 minus A2 వచ్చిందంటే దాని అర్థం ఏంది దట్ సిరీస్ ఫార్మ్స్ అండ్ ఏపీ అని అర్థం. ఓకే, ఇప్పుడు ఈ సొల్యూషన్ యొక్క సిరీస్ ఏదైతుందో అది ఏపీ ఫామ్ చేస్తుంది. దాని యొక్క కామన్ డిఫరెన్స్ ఎంత A1 2 కన్సిక్యూటివ్ టర్మ్స్ తీసుకోండి 5 pi by p minus q 7 pi by p minus q చేయండి. డిఫరెన్స్ ఎంత 2 pi by p minus q. సో దీని సిడి ఎంత ఉంది మనకి 2 pi by p minus q. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు? సో ఇప్పుడు మనము మన సెకండ్ ప్రాబ్లం యొక్క క్వశ్చన్ని డీటెయిల్గా చూద్దాము.
సో ఏమంటున్నాడు సెకండ్ ప్రాబ్లంలో, సారీ సెకండ్ క్వశ్చన్లో, ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ సొల్యూషన్స్ ఆఫ్ ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ఇస్ ఈక్వల్స్ టు సి, వేర్ ఏ బి కామా సి బిలాంగ్స్ టు ఆర్, a square plus b square greater than 0, then and cos alpha is not equal to cos beta, sin alpha is not equal to sin beta, then prove that cos alpha plus cos beta is equals to 2ac by a square plus b square, cos alpha into cos beta is equals to c square minus b square by a square plus b square, sin alpha plus sin beta is equals to 2bc by a square plus b square, sin alpha into sin beta is equals to c square minus a square by b square plus ఏ స్క్వేర్. చాలా పెద్ద క్వశ్చన్, అవునా కదా? సో దాన్ని మనం కొంచెం ఏమంటారు బ్రేక్ డౌన్ చేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం ఫస్ట్. సో ఆల్ఫా కామా బీటా అనేవి ఏ పర్టికులర్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్కి సొల్యూషన్స్, ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ఇస్ ఈక్వల్స్ టు సి అనే ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్కి ఆల్ఫా కామా బీటా అనేటివి సొల్యూషన్స్. ఓకే, సో ఈ పర్టికులర్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ లో మనకి ఏబిసి కనిపిస్తున్నాయా? ఆ ఏబిసి వచ్చేసి దేనికి బిలాంగ్ అయి ఉంటాయి? రియల్ నెంబర్స్. అంటే దాని అర్థమైంది ఏబిసి అనేవి రియల్ నెంబర్స్. అండ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ షుడ్ బి గ్రేటర్ దాన్ 0. అంటే దాని అర్థమైంది ఏదైతే ఈ ఏబి ఉందో వాటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ 0. దట్ ఈస్ వన్ కండిషన్. అండ్ cos alpha is not equal to cos beta, sin alpha is not equal to sin beta. ఈ కండిషన్ మీకు ప్రాబ్లం మనం చేసిన తర్వాత అర్థమవుతుంది ఎందుకనో. మనల్ని ఏం ప్రూవ్ చేయమంటుండో, ఇది ఇది ఈ 4 ప్రూవ్ చేయమంటుండు. సో మనం ఎట్లా ప్రూవ్ చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ ఏంది? ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ఇస్ ఈక్వల్స్ టు సి. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానో చూడండి, నేను ఈ బి సైన్ థీటా అటు సైడ్ పంపించుకుంటున్నా. సో నాకు ఏమొస్తుంది? ఏ కాస్ థీటా ఇస్ ఈక్వల్స్ టు ఈ ప్లస్ బి సైన్ థీటా అటు సైడ్ అయితే మైనస్ బి సైన్ థీటా అవుతుంది, ఈజ్ ఈక్వల్స్ టు సి మైనస్ బి సైన్ థీటా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఈ పర్టికులర్ ఈక్వేషన్ కి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నా. సో ఏ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు సి మైనస్ బి సైన్ థీటా హోల్ స్క్వేర్. సో ఏ కాస్ థీటా హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్స్ టు ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్ ఉందా లేదా? సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో ఏ అంటే సి కాబట్టి సి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే బి సైన్ థీటా ఉంది కాబట్టి బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ 2ab అంటే 2 ఇంటూ ఏ ఎంత సి ఇంటూ బి ఎంత బి సైన్ థీటా మైనస్ 2bc సైన్ థీటా. నెక్స్ట్ చూడండి ఏ స్క్వేర్. ఇప్పుడు కాస్ స్క్వేర్ థీటా నేను ఏం రాసుకున్నాను? 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. మీకు గుర్తుకుందా? ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ నెంబర్ 1 మళ్ళీ ఒకసారి రాస్తున్నా. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్స్ టు 1. అవునా కాదా? ఎస్. సో ఇప్పుడు నేను కాస్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా అంటే పంపిస్తే నాకు ఏమవుతుంది? కాస్ స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్స్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ cos square theta, there's 1 minus sin square theta in place of cos square theta. So a square into 1 minus sin square theta is equals to, నేను ఇక్కడ ఏం చేసిన అంటే నార్మల్గా ఇట్లుంది కదా, దాన్ని రీఅరేంజ్ చేసిన. ఎట్లా రాసిన? ఫస్ట్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా రాసుకున్నా, తర్వాత మైనస్ 2bc సైన్ థీటా రాసిన, లాస్ట్కి సి స్క్వేర్ రాసిన. ఓకేనా? తర్వాత ఏం చేసిన? దీన్ని దీంతో మల్టిప్లై చేసిన. a square into 1 a square into minus sin square theta minus a square sin square theta is equals to b square sin square theta minus 2bc sin theta plus c square. తర్వాత నేను ఏం చేస్తున్నా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఇప్పుడు ఈ a square minus a square sin square theta అటు సైడ్ పంపిస్తున్నా. పంపిస్తే నాకు ఏమవుతుంది? ఈ మైనస్ a square sin square theta ప్లస్ a square sin square theta అవుతుంది, ప్లస్ a square మైనస్ a square అవుతుంది. సో మీరు చూడండి b square sin square theta అండ్ ఈ మైనస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా అటు పోతే ఏమైంది? ప్లస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ 2bc సైన్ థీటా ప్లస్ సి స్క్వేర్. ఈ ఏ స్క్వేర్ అటు సైడ్ పోతే ఏమైంది? మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. మీకు డౌట్ రావచ్చు, ఇదేమో రైట్ హ్యాండ్ సైడ్లో ఉంది, ఓకే, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉంది. అటు సైడ్ పోతే రైట్ హ్యాండ్ సైడ్కి రావాలి కదా, కానీ మీరు మొత్తం లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఎందుకు రాసుకున్నారంటే ఇప్పుడు వీటి పంపించి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక స్టెప్ రాయొచ్చు. ఓకే, మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి ఆ టోటల్ ఈ అన్ని టర్మ్స్ని రైట్ హ్యాండ్ సైడ్ పంపించుకోవడం అదొక స్టెప్ రాయొచ్చు. సో ఆ స్టెప్స్ అన్ని రాయకుండా నేను డైరెక్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న జస్ట్ రైట్ హ్యాండ్ సైడ్లో రాసుకున్నా, ఏం చేంజ్ కాదు. ఓకేనా? సో సైన్ స్క్వేర్ థీటా ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2bc సైన్ థీటా ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 0.
నువ్వు కరెక్ట్ చూసుకున్నట్టయితే ఈ పర్టికులర్ ఏదైతే ఈక్వేషన్ ఉందో ఇట్ ఈస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ సైన్ థీటా. చూడండి, సైన్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2bc సైన్ థీటా ప్లస్ e స్క్వేర్ మైనస్ a స్క్వేర్. జనరల్గా మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఎట్లుంటాయి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఇట్లుంటాయి. సో ఇక్కడ ఇట్ ఈస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ ఇట్ ఈస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ థీటా. దట్ మీన్స్ దాని అర్థమైంది. సో ఇప్పుడు మన దాని అర్థమైంది అది సారీ ఇట్ ఈస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రిలేషన్షిప్ ఏం రిలేషన్షిప్, రూట్స్కి మధ్యలో రిలేషన్షిప్ ఏంది, సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ కదా. సో సమ్ ఆఫ్ ద రూట్స్ ఇది ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ కదా. సో నెక్స్ట్ ఒక స్టెప్ రాసిన కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా, అసలు ఆల్ఫా ఎక్కడికి నుంచి వచ్చింది, బీటా ఎక్కడికి నుంచి వచ్చింది, సైన్ ఆల్ఫా సైన్ బీటా ఎక్కడికి నుంచి వచ్చిందంటే మనకి క్వశ్చన్ ఫస్ట్లోనే ఇచ్చేసిండు ఆల్ఫా కమా బీటా ఆర్ సొల్యూషన్స్ అన్నాడు. అంటే ఏంది, ఆల్ఫా బీటా అనేది పర్టికులర్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్కి సొల్యూషన్సే కదా. సరే అది బాగుంది, కానీ సైన్ ఎక్కడికి నుంచి వచ్చిందంటే ఇది ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏ టర్మ్స్లో ఉంది, సైన్ టర్మ్స్లో ఉంది. అంటే దాని రూట్స్ ఎట్లుంటాయి, డెఫినెట్గా సైన్ టర్మ్స్లో రూట్స్ ఉంటాయి కదా. సో సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా, ఆల్ఫా ఎందుకంటే అది సొల్యూషన్ కాబట్టి సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ. సో ఇక్కడ బిఏ ఏంటంటే బి ఈస్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ ఆఫ్ సైన్ థీటా, ఏ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ సైన్ స్క్వేర్ థీటా. సో మైనస్ బి అంటే మైనస్ ఆఫ్ బి ప్లస్ ఏముంది మైనస్ 2bc బై ఏ, ఏ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ సైన్ స్క్వేర్ థీటా కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ఇజ్ ఈక్వల్స్ టు 2bc బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఇజ్ ఈక్వల్స్ టు సి బై ఏ. సో దట్ ఈస్ నథింగ్ బట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద రూట్స్. సో ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ కదా. సో ఇప్పుడు మనకి రూట్స్ ఏంటో తెలుసు, సైన్ ఆల్ఫా సైన్ బీటా రూట్స్. సో సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా ఇజ్ ఈక్వల్స్ టు సి బై ఏ. సి అంటే ఏంది, కాన్స్టెంట్. కాన్స్టెంట్ ఏముంది ఇక్కడ, సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై ఏ అంటే ఏంది, కోఎఫిషియంట్ ఆఫ్ సైన్ స్క్వేర్ థీటా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో క్లియర్గా అర్థమైందా. సో మనం ఆల్రెడీ 2 ప్రూవ్ చేసేసాం. నెక్స్ట్ కూడా సేమ్ ప్రొసీజర్, కానీ ఒక స్టెప్ మార్చితే సరిపోద్ది. ఇక్కడ నేను ఏం చేసిన, బి సైన్ థీటా అటు సైడ్ పంపించిన, ఇక్కడ ఏం చేస్తా అంటే ఏ కాస్ థీటా అటు సైడ్ పంపించిన. చూడండి, ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ఇజ్ ఈక్వల్స్ టు సి. ఇప్పుడు నేను ఏ కాస్ థీటా అటు సైడ్ పంపించిన, సో బి సైన్ థీటా ఇజ్ ఈక్వల్స్ టు సి మైనస్ ఏ కాస్ థీటా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ చేసుకుంటే నాకు ఏమొస్తుంది చూడండి, సేమ్ స్టెప్స్. సో మీరు ఫాలో అప్ చేసేసేయండి, ఓకేనా. బి సైన్ థీటా హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు సి మైనస్ ఏ కాస్ థీటా హోల్ స్క్వేర్. b square sin square theta is equals to c square plus a square cos square theta minus 2ac cos theta. ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఏంటంటే ఇక్కడ sin square theta ప్లేస్ లో నేను 1 minus cos square theta పెట్టుకుంటా. సో b square into 1 minus cos square theta is equals to c square plus a square cos square theta minus 2ac cos theta. చూడండి, నెక్స్ట్ b square minus b square cos square theta is equals to సేమ్ ఎట్లుందో అట్లనే రాసేసిన. తర్వాత ఏం చేసినా చూడండి, ఇప్పుడు ఈ b square minus b square cos square theta ఉంది కదా, అటు సైడ్ పంపించుకుంటే ఏమవుతుంది, ఈ మైనస్ ప్లస్ అవుతుంది, ఐ మీన్ ఈ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది. ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ఈ మైనస్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది, మైనస్ 2ac కాస్ థీటా ప్లస్ సి స్క్వేర్ అట్లనే ఉంది, అండ్ ఈ బి స్క్వేర్ అటు సైడ్ వస్తే మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు 0. సో కాస్ స్క్వేర్ థీటా హోల్ బ్రాకెట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ac కాస్ థీటా ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇట్ ఇస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ థీటా. దట్ మీన్స్ మనం ఏం చేయాలి, మళ్ళీ రిలేషన్షిప్ బిట్వీన్ ద రూట్స్, సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే మైనస్ బి బై ఏ. ఇక్కడ మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ ఉంది కాబట్టి ద రూట్స్ విల్ బి ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్. కాస్ ఆల్ఫా కాస్ బీటా, కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ఇజ్ ఈక్వల్స్ టు 2ac బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ కొంచెం స్పేస్ లేదు కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ రాయలేదు. వాట్ ఈస్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్, సి బై ఏ. సో ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా ఇజ్ ఈక్వల్స్ టు సి. సి ఎంత ఉంది, సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ ఎంత ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు.